అతడు నిన్న చాలా నడవలేని కండిషన్లో బలహీనమైన స్థితిలో ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆయన అట్లా మోసుకొని పట్టుకొని వచ్చారండి. వచ్చేటప్పుడు నడవలేకపోతున్నాడు. వాళ్ళందరూ మన వాళ్ళు కూడా వెళ్ళి మరి పేషెంట్లను తీసుకోం కదా, ఈ టైంలో కష్టమవుతుంది కదా. అయిపోయిన వెంటనే వాళ్ళు అడిగారు, అమ్మ కొంచెం ప్రార్థన చేయవా. కాళ్ళు అసలు చాలా స్ట్రక్ అయిపోయినట్టే, కాళ్ళు కూలబడిపోతున్నాడు ఆ అబ్బాయి, అట్లా కూలబడిపోతున్నాడు. నిన్న రాత్రి నేను ప్రార్థన చేశాను. అలా కూలబడిపోతున్నాడు. ప్రార్థన చేశాక ఈవిల్ స్పిరిట్ ఆయన ఫ్రీ అయిపోయాడు, ఆయన నడిచాడు అట్లా. ఇప్పుడు చూడండి, నిన్న కండిషన్ వేరు, ఈరోజు కండిషన్ వేరు. మీరు గమనిస్తుండొచ్చు. ఆయన ఈరోజు వచ్చిన కండిషన్ వేరు, నిన్న వచ్చిన కండిషన్ వేరు. ఎలా అనిపిస్తున్నాను నీకు ఇప్పుడు? ఫ్రీగా నడుస్తున్నాను. నిన్నంతా అసలు మోసుకొని వచ్చారు కదా నిన్ను? అవును అమ్మా, మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చారు. నిన్న అసలు నడక రాలేదు, కాళ్ళన్నీ పట్టేసి ఉన్నాయి. అవును. ఏమైందో తెలియలే నీకు? అమ్మా తెలీదు. నిన్న రాత్రి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు అట్లనే వచ్చావు, అట్లనే తీసుకొచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు బాగా ఫ్రీగా నడుస్తున్నావు. అమ్మ చెప్తలే, నిన్న ఎట్లుండే ఆయనకి? నడవలేదు, కాళ్ళు చేతులు మొత్తం స్ట్రక్ అయిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పలేదా? ఏం లేదు, అన్ని నార్మల్ వచ్చినాయి. అన్ని నార్మల్. హాస్పిటల్కి వెళ్ళాక ఇక్కడ తీసుకొచ్చారు. అవును. అంటే ఇట్లా నడవలేక మోసుకొనే వచ్చారు ఇక్కడ. అవును. అంటే అట్లా తీసుకొచ్చింది మీరేనా? మేమే తీసుకొచ్చాం. స్ట్రక్ అయిపోయి అట్లా మీ అమ్మటి బట్టి మీతో కూడా నిన్న ఒక ఆయన కనపడ్డాడు. ఎవరు వచ్చారు? ఆయన కూడా ఉన్నాడు కదా, అన్నయ్య వచ్చాడు. మీ అన్నయ్య. అది నడవలేని కండిషన్. అవును. నిన్న ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అక్కడ కింద పడిపోయాడు ప్రార్థన చేస్తుంటే. అవును. అవునమ్మా, మీరే తీసుకొచ్చారు కదా. అవును. ఈరోజు ఫ్రీగా నడుస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదు. మరి ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. ఒకసారి నడిచి చూపినాను. ఎంతమందికి హ్యాపీగా ఉందండి? నిన్న నేను ఆయనని మోసుకొస్తుంటేనారే పేషెంట్ని తెస్తున్నారేంటి వీళ్ళు ఈ టైంలో అనుకున్నాను. పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వచ్చి ఇట్లా ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతామమ్మా అంటే. ప్రార్థన చేసేటప్పుడు తీసుకురండి అంటే మన వాళ్ళు కూడా మోసుకొని వచ్చారు. కింద పడ్డాడు, దురాత్మ పోరాడి వెళ్ళిపోయింది. పోరాటం జరిగింది. పాపం వాళ్ళకు కూడా తెలీదు. హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్స్ ఏమీ లేదమ్మా, అంతా నార్మల్ అన్నారు. కానీ కాళ్ళు చేతులు పని చేయలేదు కదమ్మా అసలు. అమ్మా అస్సలు చేయలేదు, మోసుకొనే తీసుకొచ్చారు ఇక్కడికి. అవును. నువ్వు ఆ బ్రదర్ ఎవరు వచ్చాడు కదా ఎమ్మట. అవును. ప్రభువు నమ్మదగిన దేవుడు. మన ప్రార్థనలు, ఈ స్థలంలో జరుగుతున్న ప్రార్థనలు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. ప్రేయర్స్కి రండి అని చెప్తున్నది ఏదో నా కొరకు కాదమ్మా, మీ అందరూ బాగుపడాల. మీరేనా? ఎవరు నాన్న తెచ్చింది ఈయనని? మీ కొడుకే. ఏమైంది మీ బాబుకి అసలు? మొన్న నైట్ ఊరికి వెళ్ళి వచ్చిండు. అదే వచ్చిన తర్వాతనే అంటే డ్యూటీ ఆఫీస్కి వెళ్తున్నాడు, హైదరాబాద్కి వెళ్తున్నాడు. 11:30 హైదరాబాద్కి వెళ్తున్నాడు. ఓకే. వెళ్ళి మన మందమారి బ్రిడ్జ్ ఎక్కేతులకే ఎట్లా అవుతుందని రివర్స్ వచ్చారు. మళ్ళీ వచ్చేసిండు. రావడంతోనే కార్లకి వెళ్ళి చేతులు కాలు మొత్తం స్టక్ అయిపోయినాయి. బల్లిమిడికి మేమే బయటకు తీసినాం. కార్లోకి వెళ్ళి మీరే బయటకు వచ్చారు. ఓకే. హాస్పిటల్, మందమారి హాస్పిటల్ తీసుకెళ్ళా. అప్పుడు 12:30 అవుతుంది నైట్. ఓకే. అక్కడ ఎబ్రోన్ చర్చి పాస్టర్ గారు ఆయన ఎవరినో తీసుకుని వచ్చిండు. ఓకే. ఆ పాస్టర్ గారు కూడా అక్కడ హాస్పిటల్ కలిసిండు. అతను చేశారు. ఓకే. తెల్లారినాక మా పియప్పుడు ఆశాలు చర్చికి వెళ్దామని తీసుకొచ్చాడు. ఈయన మీ కూడా మా చర్చ్ తీసుకొస్తాడు. రాంగ్ అసలు కంప్లీట్ మోసుకొని వచ్చినాం. మందిరానికి రాలేదు అసలు, రానంటాడు. బయట నుంచే వెళ్ళిపోదాం మేమే బయటికి తీసుకొచ్చాం. బలిమిడికి పట్టుకొచ్చాం. బలవంతంగా ఇట్లా మోసుకొని వచ్చారు. లోపలికి వచ్చేటప్పుడు కూడా మోసుకొని తీసుకొచ్చారు. అంటే మీ మీద దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడు. ఏం పేరు నాన్న నీ పేరు? బాబు నీ పేరేంటి? అఖిల్ రాజ్. దేవునికి నమ్మకంగా ఉండు, వాక్యంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు. ఎందుకో తెలుసా? నీ మీద దేవుని కృప చాలా ఉంది.
దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేసిన దురాత్మని ప్రభు ఎల్లగొట్టి విడుదలిచ్చాడు. ఈరోజు చక్కగా ప్రభు కొరకు మంచిగా మీరు కుటుంబం వాక్యంలో ప్రార్థనలు ఎదగండి. శత్రువు మరలా వచ్చే ఛాన్స్ ఇవ్వకండి. ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ ఫ్రీ. బాగా నడుస్తున్నావా? నడుస్తున్నాను. నిన్నటికి ఈ రోజుకి అసలు ఎలాంటి బాధ లేదు నీకు? లేదు. Free. వెహికల్ డ్రైవ్ చేసా ఈరోజు అమ్మా మళ్ళీ వెహికల్ డ్రైవ్ చేసిన. మళ్ళీ నువ్వే వెహికల్ డ్రైవ్ చేసుకో అంటే నిన్నేమో మోసుకొని వచ్చాను నిన్ను. ఈరోజేమో నేను వెహికల్ డ్రైవ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహింపరచుదాం. ఇది నిజంగా అద్భుతం అండి. దేవునికి నమ్మకంగా ఉండండి. మీరు వీలైనంత వరకు ఈ ప్రాంతాలకు వచ్చిపోతూ ఉండండి. ఇక్కడ ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను, మేము కూడా నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా దైవికంగా నమ్మకంగా ఉండండి. ఓకేనా? ప్రభు స్వస్థపరిచేందుకు ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెప్పు. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచేందుకు స్తోత్రం అని చెప్పు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి, ఎప్పుడు నీ సన్నిధి కుటుంబానికి తోడుగుంచి వాక్యమందు ప్రార్థన యందు ఆత్మీయతందు బిడ్డ ఎదుగును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. రెగ్యులర్గా మీరు ఇక్కడ ఉన్నప్పుడు చర్చ్కి అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్కి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు ఎవరైనా రావచ్చు. మంచిగా ఆత్మికంగా బలపడండి, దేవునిలో ఉండండి. చివరి రోజు కూడా అక్టోబర్ 16 ముగింపు సభకు కూడా రండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. వెళ్ళి ఆయన జీవితంలో కార్యం చేసిన ఆత్మదేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు. అది ఇప్పుడు కనబడింది, నీ తర్వాత కనపడబోతుంది. కాబట్టి మీరు ఉత్సాహంతో ప్రేయర్ చేయాలి. రేపు మార్నింగ్ కానీ, రేపు 10 to 12 కానీ, తర్వాత మధ్యాహ్నం ప్రేయర్స్ కానీ, నైట్ ప్రేయర్స్ కానీ, డే అండ్ నైట్ కానీ ఒక సూపర్ న్యాచురల్ శక్తితో ప్రార్థన చేయాలి. మనం సూపర్ న్యాచురల్ అనుభవాన్ని పొందాలి. మనం అభిషేకం పొందాలి. మనం అద్భుతాలు చూడాలి. మనం రక్షణ కార్యాలు జరగాల. కాబట్టి దేవుని మహిమ దిగి రావాలా.